Hi, hello, welcome back to my channel. 3, 2, 1. Let us start the video. బీరకాయ వేపుడు అయితే చేసి చూపించబోతున్నాను. సో బీరకాయ వేపుడు తొక్కలు ఉంటే అక్కడక్కడ అది కసకసాన్ని ఉంటుంది, అందుకని నీట్గా తొక్కలు అయితే తీసేసుకోవాలి. ఈ బీరకాయ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుభూత అండి. ఇవాళ అయితే నేను మీకు బీరకాయ వేపుడు అయితే చేసి చూపించబోతున్నాను. సో బీరకాయ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా కమ్మగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ వేపుడిని మనమైతే అన్ని రకాల టిఫిన్స్లోనూ తినచ్చు, అన్నంలోనూ తినచ్చు, అన్నిట్లోనూ కూడా తినచ్చు అనమాట. సో నేను చేస్తే వేపుడు చేసుకోవడానికి ముందుగా బీరకాయలన్నింటినీ తొక్కలు తీసి ఉంచుకోవాలండి. సో తొక్కలు ఉంటే అక్కడక్కడ అది కసకసాన్ని ఉంటుంది, అందుకని నీట్గా తొక్కలు అయితే తీసేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలను మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. విరిగిన బీరకాయ ముక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకొని వాటిని మనం ఉప్పు పసుపు వేసి ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టాలి. అలా నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న నీరంతా మనకు బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం చేసేది వేపుడు కదండి. సో బీరకాయ ముక్కల్లో నీరు ఉంటే అది కూరలా గుజ్జుగా అయిపోద్ది, కాబట్టి ఆ నీరన్నిటిని మనం తీసేయాలి. అందుకోసమని మనము ఉప్పు పసుపు వేసి అయితే వీటిని మనము నానబెట్టబోతున్నాం అనమాట. ఉప్పు పసుపు. సో కాసేపు మనము వీటన్నిటిని కదిపేసుకొని మూత పెట్టి పక్కన ఉంచేస్తే ఇందులో తీసేసి ముక్కల్లో నుంచి నీరైతే తీసేద్దామండి. నీళ్ళు వస్తుందో అంతవరకు మొత్తం నీళ్ళన్నీ పిండేసేయాలి. అప్పుడే మనకిది నీట్గా పొడి పొడిగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం నీరుని పిండేసుకోవాలి. మనకు బీరకాయల్లో ఎన్ని నీళ్ళు అయితే వచ్చాయో ఇప్పుడు ఈ నీళ్ళన్నింటినీ మనం పడేయాల్సిన అక్కర్లేదండి. దీంతో సూప్ అయినా చేసుకోవచ్చు, లేదంటే నేను ఇప్పుడు దీంతో చారు అయితే పెడతాను. చారు కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానంట. రండి ఇప్పుడు మనం వంట అయితే చేసేసుకుందాం. చాలా నూనె అయితే వేసుకుందాం. అంటే శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు అయితే వేసాను. ఇప్పుడు ఇందులోకి కాస్త కరివేపాకు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బీరకాయని తొక్క తీసి నీరు పిండించుకున్నటువంటి బీరకాయ ముక్కలను అందులో వేస్తున్నాను. ఇలా ఉప్పు వేసేసాం కాబట్టి ఉప్పు కాస్త చూసి వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. అనమాట. సో చూసారా, చేసుకుంటూ తింటూ డిఫరెంట్గా చేసుకుంటూ తింటూ ఉంటే డిఫరెంట్ ఐటమ్స్ మనం తిన్న ఫీలింగ్ మనకు ఉంటుంది. మనకు కొత్త కొత్త రుచులను ఆస్వాదించినట్టుగా కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా ఈ చిన్న ఈజీ రెసిపీని కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ ఇక్కడ బీరకాయలో నుంచి తీసిన నీళ్ళు అయితే ఉన్నాయి. ఈ నీళ్ళతో మనం ఇప్పుడు చారు అయితే పెట్టేసుకున్నాం. బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.